ఎస్ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ క్రాంతికర్ శ్రీ పోకల కిరణ్ మాదిగ ఎస్సీ వర్గీకరణకి ఆర్టికల్ 341ని సవరిస్తూ పార్లమెంటు బిల్లు ఆమోదం చేయాలని డిమాండ్ చేస్తూ బర్కత్పుర మహాకూటమి రాష్ట్ర కార్యాలయంలో దండోరా ధర్మ పోరాటం ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టుగా తీర్పును గౌరవిస్తూ నేడు రాష్ట్రంలో ఆర్డినేటర్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమలుపరిచే వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ మాదిగ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పలు సంఘాలు సంఘీభావం తెలుపుటకు రావటం జరిగింది. మాదిగ సంఘాల మహాకూటమి ప్రధాన సలహాదారులు సంగీత రాజలింగం, మాదిగ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షులు గొల్లపల్లి దయానందరావు, మూచి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ ప్రేమరాజ్, బీసీ సంక్షేమ సంఘం దక్షిణ రాష్ట్రాల అధ్యక్షులు పుట్ట జగన్ గౌడ్, అలాగే జంగన్న గౌడ్, తెలంగాణ ఉద్యమకారుల అంటే నార్మల్ ఉందా లేకపోతే ఉత్తమోత్తమ నాయకుడు బండా శ్రీరామ్. నాకు దొరికినటువంటి ఆణిముత్యం నా తమ్ముడు, కానీ మనకు పెద్ద నాయకుడు. అట్లాంటి కోవెకి చెందినటువంటి నాయకుడు మొన్నటి నుంచి వస్తున్నా ఆయనకి చాలా పనులు మామూలు కాదు. ఆయన మీద బాధ్యత బాగా ఉంది, బరువు బాగా ఉంది కాబట్టి రాలేకపోయాడు. వారి సుపుత్రరత్న మీరు, వారి వారసులు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారికి, మరియు సామాజిక శాఖ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇచ్చేసినందుకు అన్న మూడవ రోజు చేరిన ఈ పరిస్థితులలో క్షీణిస్తున్నటువంటి దేహం, ఎంత వయసుగా ఉన్నా, ఎంత రక్తం ఉరకలేసిన క్షీణిస్తున్నటువంటి సమయంలో ఆ ప్రమాదం అనేది తన శరీరానికి తెలుస్తుంది. అట్లా నిరాహార దీక్షలు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అట్లాంటి మేము చేశాం కాబట్టి నాకు బాగా అనుభవం ఉంది. ఇక మూడవ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ప్రమాదాలకు వెళ్ళే పరిస్థితి కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఒక ప్రతినిధుల్లో ఇప్పుడే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంలో ఆర్డినెన్స్ పార్లమెంట్లో పెట్టాలని ఇక్కడక్కడ ఇవ్వడం కంటే మీరే చేసి దాన్ని రాష్ట్రాలకు అప్పచెప్పాలని ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి ఒక నిర్ణయం తీసుకొని వారిని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబెట్టడం జరిగింది. ఒక శిల్పి ఈ యొక్క మాదిగ సంఘాలకి కాదు, చిన్నప్పటి నుంచి సొంత భావాలు, తన అన్నదమ్ములను విడిచి, తన గ్రామాన్ని విడిచి 20 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉంటూ మరి ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి చిరంజీవి పోకల కిరణ్. అలాంటి పోకల కిరణ్ మరి దండోరాలో అతి కీలకంగా పనిచేసి సావుకు దగ్గరగా వెళ్ళి ప్రమాదాల నుంచి వచ్చినటువంటి తాను గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ సమయం కొరకు కలిసి వచ్చిన సమయం ఇది కాబట్టి ఆ రకంగా నా ద్వారా, మా సంఘం ద్వారా ఈ మాదిగలు తలెత్తుకొని తిరగాలి. 20 సంవత్సరాలుగా తలవంపులు తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వాలకు ఖచ్చితంగా మేల్కొల్పు చేసి నా జాతిని రక్షించుకోవాలి, నా జాతి నాయకులను, నా జాతి ప్రజలను ఏ రకంగానైనా ఆత్మగౌరవం మరి ఔన్నత్యాన్ని పెంచాలనేటటువంటి ఒక దృఢ సంకల్పం దీక్షతో 7-8 నెలల నుంచి మేము దీన్ని ప్రారంభం చేయడం జరిగింది. వారి అధ్యక్షుడు చేయడం జరిగింది. నేను ప్రధాన సలహాదారుగా ఉన్నా, ముఖ్య సలహాదారుగా మాస్టర్జీ గారు, ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వర 2 రాష్ట్రాల కన్వీనర్ వారు, దయానందన్న ఒక ఆణిముత్యం మాల మాదిగల సంధానకర్తగా
మరి మాలతత్వంతో మనల్ని అంశాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇంత వింటున్నా, ఇంత వాళ్ళందరూ ఒకటున్నా, ఒక దయానంద్ మాత్రం మాల సంఘాలు కాదు, ఇది మాల మాదిగా మన అనేటటువంటి ఒక సిద్ధాంతంతో మనకు తోడుగా ఉంటున్నటువంటి, నీడగా ఉంటున్నటువంటి దయానందం తెలియజేస్తూ మరి మాల సంఘాల పక్షాన ఇప్పుడు వర్గీకరణకు అనుబంధంగా, సంబంధంగా ఖచ్చితంగా వర్గీకరణ జరగాలనే దృఢ సంకల్పంతో వారు మనకు మద్దతు పలకడానికి ఉంటున్నారు. 15 ఏళ్ళ నుంచి తాను కూడా కాకముందు ఆయనకు రక్షణ ముఖ్యమంత్రి కాపాడుకోలేదు. లేదు స్థానం వచ్చేసి పేర్లు సేవ్ చేసి పంపిస్తా రాలే నన్ను వస్తలేదు. 3 రోజులు మరి ఎట్లా టీం వస్తారు పెద్ద మనిషి కానీ పేరు చంద్రశేఖర్ అన్నారు. అంతా దొంగల టీము. చంద్రశేఖర్ కానీ మొదలు పెడితే ఒక దొంగల బ్యాచ్, నా బ్యాచ్ లేదు. నా పెద్ద మంది జానారెడ్డి, మా మాస్టర్